జడ్పీ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని నిరసిస్తూ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఉదయం నుంచే బస్ డిపోల ముందు బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు బస్సుల్ని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో దాదాపు 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నరేంద్రచారి వివరాలు అందిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై చేసుకోవడానికి నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నేతలు అందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 బస్సు డిపోల ముందు బైఠాయించి బస్సులు రానివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబైదుల్లా కుత్వాల్ నేతృత్వంలో బస్సు డిపో ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా ఈ బంద్ చెప్పడం జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 8 డిపోలో దాదాపు 9 డిపోలో దాదాపు 890 బస్సులు డిపోలకే పరిమితం కావడం జరిగింది. గుండాల జడ్పీ సమావేశంలో గుండాల వివరించిన గువ్వల బాలరాజు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీంతో ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో బంద్ తెల్లవారుజాము నుంచి సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పూర్తి స్థాయిలో బస్ డిపోల వద్ద బైఠాయించి బస్సులు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కోత్వాల్ మనతో పాటు కోత్వాల్ బంద్ సంబంధించి చెప్పండి, జరిగిన సంఘటన ఎలా నిర్వహిస్తున్నారు, సంఘటనకు సంబంధించి బాధ్యులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? నిన్న జరిగిన ఇన్సిడెంటు ఓ ఎమ్మెల్యే ఇంక ఎమ్మెల్యే చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధంగా భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సీమాంధ్ర అగడాలకు, సీమాంధ్ర పెత్తందారికి, సీమాంధ్ర దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో వాళ్ళకి మించి మీరు ఈరోజు గుండాయిజం చేసుకుంటున్నారు. ఈ గుండాయిజాన్ని ఆపాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు, దాంతోపాటు గవర్నర్ గారు, వాళ్ళతో పాటు స్పీకర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బాలరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాంతోపాటు సభ్యత్వం రద్దు చేయాలి. సభ్యత్వం రద్దు చేసిన తర్వాత వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సస్పెండ్ చేస్తే నిజంగానే ఇది ప్రజాస్వామ్య తెలంగాణగా మేము భావిస్తాం. ఓ బంగారు తెలంగాణ బాట నడుస్తుందని చెప్పి భావిస్తున్నాం. లేకపోతే మీ 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 ఆగడాలు ఇట్లే ఉంటే ఈరోజు తెలంగాణ సభ్య సమాజము, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి పౌరుడు ఈరోజు ఎదిరించే స్థాయికి వచ్చిండ్రు. మీ ఆగడాలు ఆగపోతే కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని సంస్కారాన్ని పక్కన పెడితే మీ టీఆర్ఎస్ నాయకులకు, మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కార్యకర్తలకు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది మనం చూస్తుంటే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ డిమాండ్ అంటే మొత్తానికి చూసినట్లయితే గువ్వల బాలరాజు వెంటనే అరెస్ట్ చేయాలి. దీనికి సంబంధించి స్పీకర్కు అలాగే గవర్నర్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే చర్యలకు టీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడక తప్పని చెప్తున్నారు. బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా కూడా గువ్వల బాలరాజు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై చేసుకోవడం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నరేంద్రచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్నగర్.